అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో జానీ మాస్టర్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు ఆయనకు గుడ్ న్యూస్ చెప్పింది. జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. జానీకి మధ్యంతర బెయిల్ ఇస్తూ ప్రకటన చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇంతకీ ఆయనకు కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చిందంటే, జానీకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకోవటం కోసమే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో జానీ పిటిషన్ వేశాడు. నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన 4 రోజుల కస్టడీ కూడా ముగిసింది. దీంతో జానీని మళ్లీ ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత కోర్టు అనుమతితో చంచల్గూడ జైలుకు తరలించాలి. జైలులో ఉన్న జానీ తన అవార్డు విషయంపై కోర్టుకు పిటిషన్ వేశాడు. నాకు ఈ మధ్యనే ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు వచ్చింది. దానికోసం ఢిల్లీ వెళ్లి అవార్డు తీసుకోవాల్సి ఉంది. అందువల్ల 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వండి అంటూ జానీ కోర్టును రిక్వెస్ట్ చేశాడు. జానీ పిటిషన్పై విచారణ చేపడతామని రంగారెడ్డి ఫోక్సో కోర్టు తెలిపింది. అయితే విచారించిన తర్వాత జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు జానీ బెయిల్ పిటిషన్ను పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిని బయటకు వదిలితే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. అందుకే జానీకి బెయిల్ ఇవ్వొద్దని కోర్టును రిక్వెస్ట్ చేశారట. కానీ జానీ మాస్టర్ అభ్యర్థన మేరకు ఆయనకు 5 రోజుల పాటు బెయిల్ ఇస్తూ కోర్టు ప్రకటన చేసింది. దీంతో జానీ మాస్టర్ అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. జానీకి ఇలా మధ్యంతర బెయిల్ దొరకడంపై పలువురు షాక్ అవుతున్నారు. ఒకవేళ జానీ బయటకు వస్తే సాక్షులను భయపెట్టే అవకాశం ఉందని, దానివల్ల బాధితురాలికి న్యాయం జరగదని కొందరు అంటున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ ఇకపై జైలుకు వెళ్లడని మరికొందరు అంటున్నారు. ఏదైతేనే ఓ ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో కూడా కొందరు కామెంట్లు వినిపిస్తున్నారు. మొత్తానికి జానీ ఎలాగోలాగా బయటకు వస్తాడని, బాధితురాలి మనసు మార్చి కేసు కొట్టేసేలా చూస్తాడని, ఆ తర్వాత జానీ దర్జాగా ఇండస్ట్రీలో తిరుగుతాడని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది.